మార్నింగ్ అందరికీ. మట్టిలో మాణిక్యం ఒక పేద కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేసి ఒక అంతర్జాతీయ స్థితిలోకి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఇవాళ ఒక అద్భుతమైన పొజిషన్ తీసుకొచ్చుకున్న ఒక అద్భుతమైన వ్యక్తి ఇవాళ మన ముందుకు రాబోతున్నారండి. ఉమెన్ ఎంపవర్ అంటే ఏంటి, ఒక ఉమెన్ గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. వెల్కమ్ జ్యోతి రెడ్డి గారు మ్యామ్, ప్లీజ్ ఆన్ దట్ యాస్. వెల్కమ్ మ్యామ్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. ఇంతమంది ఉన్న ఎస్ వెల్కమ్ అ వండర్ఫుల్ లేడీ విత్ వండర్ఫుల్ ఎనర్జీ. ఎస్ ఆ ఎనర్జీ మన అందులో రావాలి. కీప్ ఇట్ అప్. జ్యోతి రెడ్డి గారు ఓవర్ టు యు మ్యామ్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, డెలిగేట్స్, వచ్చినటువంటి స్పీకర్స్, వినడానికి వచ్చినటువంటి అన్నలు, తమ్ముళ్ళు, మిత్రులు, మీడియా వాళ్ళు, ప్రముఖులు, ముఖ్యంగా గంప నాగేశ్వరరావు అన్న, చాలామంది ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చాలా చిన్నదాన్ని. థ్యాంక్ యూ గంప నాగేశ్వరన్న ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఆల్ ద టైమ్. ఐ థింక్ దిస్ ఈజ్ 6th time I am addressing on behalf of Impact. I am living in America from past 24 years. I am watching Indians and Americans. Want to talk about the system, Indian system and American system. Before that, I have a question. How many people know me? ఇక్కడ ఉన్నోళ్ళల్లో ఎందరికీ నేను తెలుసు. Approximately 5%, 10%. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్పరా? మీకు ఎనర్జీ వస్తే నాకు కూడా ఎనర్జీ వస్తాయి. థ్యాంక్ యూ. నా మాటల్లో మీకేమన్నా బాధ అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ కొంచెం బాధ అవుతుంది. 2012లో ఇదే డయాస్ మీద ఇక్కడ మాట్లాడినప్పుడు చాలామంది నిరుద్యోగులు 3000 మందికి నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడిన. చాలా బాగుండే. ఎందుకు మీకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ రోజు అంటే, మీరు నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మీ స్పర్శను బట్టి మీ శక్తి ఎంతున్నది, మీ సంకల్ప బలం ఎంతున్నదో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన కాబట్టి. ఈరోజేమో వచ్చి 20 నిమిషాలు ఉన్నదన్నారు. నాలాంటి వాళ్ళకి 20 నిమిషాలు ఏం సరిపోతుంది? ఎక్కడి నుంచో పొలంలో మట్టిని తవ్వుకొని బతుకునే కానుంచి మరి అమెరికాలో ఓ కంపెనీకి CEO అయ్యేదాకా నా జర్నీ గురించి చెప్పాలంటే సరిపోతుందా? మీ అందరూ కూడా నాకన్నా బలవంతులు కావాలని కోరుకునే నా సంకల్పంలో ఈ 20 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాలు టైం పెట్టి మన గంప నాగేశ్వరన్నకి ఇట్లా తోస్తే ఎట్లా కదా? కానీ వీలైనంత వరకు ఒక 2-3 విషయాలు గట్టిగా చెప్తా. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకే కాకుండా నిరుద్యోగులను ఎన్వలప్ పెట్టి అట్లా కాకుండా పిల్లలు, తల్లిదండ్రులు కూర్చుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. గంప నాగేశ్వరన్న నెక్స్ట్ టైము మీరు ఇటు పక్కకు పిల్లలు, ఇటు పక్కకు పేరెంట్స్ని కూర్చోబెట్టేయండి. నాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి. పిల్లలకు కాదు, తల్లిదండ్రులకు కావాలి మోటివేషన్. పిల్లల్ని ఎలా పెంచాలో అనేది కావాలి. కష్టాలు వస్తానే, కష్టపడగానే కొంచెం ఇబ్బంది కాగానే ఆత్మహత్యలు చేసుకుంటారు. పేరెంట్స్ పిల్లల్ని కష్టపడి పెంచుతారు, రూపాయి సంపాదించి కూలీనాలు చేసుకొని చదివిస్తారు. వాళ్ళేమో లవ్ ఫెయిల్ అయిందని చచ్చిపోతారు. దిస్ ఈజ్ నాట్ రైట్. ఎక్కడ ప్రాబ్లం ఉన్నదో అర్థం కాదు. అండ్ అమెరికాలో చూస్తే చిన్నప్పటి నుంచే వాళ్ళకు కష్టం కూడా తెలిసేటట్టు పేరెంట్స్ అర్థమయ్యేటట్టు పెంచుతారు. ఇక్కడేమో పిల్లల్ని అర్థం కాకుండా పెంచుతారు. మనం ధనవంతులం అనే బిల్డప్ ఇస్తారు, మనకు అన్నీ ఉన్నాయని బిల్డప్ ఇస్తారు, మనకేం తక్కువ లేదని బిల్డప్ ఇస్తారు. వీళ్ళు రాత్రి సరిగ్గా భోజనం చేయకుండా పడుకుంటారు. పిల్లలకేమో అవేంటి చిప్స్ కొనిస్తారు, బర్గర్లు కొనిస్తారు. మా అబ్బాయి పిజ్జానే తింటాడు, వేరే తినడు, ఇట్లా చెప్తారు. నాట్ రైట్. పేరెంట్స్ పూర్తిగా పిల్లల్ని సరిగ్గా పెంచాలని నేను కోరుకుంటున్నా.
అమెరికాకు చాలామంది వస్తారు. అరే పెంచేటప్పుడేమో ఇట్లా గారాభంగా అతి గారాభంగా కాలుకు మన్నంటకుండా పెంచుతారు, కింద దిగితే ఏమవుతుందో నా పిల్లవాడికి నా పిల్లకని. మరి అమెరికాకు 3 రోజులలో సంబంధం చూస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీరు సూటు బూటు చక్కగా ఉన్నదని పిల్లనిస్తారు, పంపిస్తారు అక్కడికి. మరి అక్కడే చేంజ్ చేస్తాననేది తెలియదు. మగపిల్లల్ని ఇక్కడ బాగా బైకులు కొనిస్తారు, అన్నీ కొనిస్తారు, బాగా ధనవంతులు లెక్క పెంచుతారు. ఆడికి వచ్చినాక మగపిల్లలు ఎంత వీక్ అవుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, బాత్రూంలో క్లీనింగ్ కాంచి చేసుకోవాలి. అది ఇక్కడ ఎందుకు నేర్పరు పిల్లలకని నేను పేరెంట్స్ని అడుగుతున్నా. ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉండొచ్చు, ఉన్నారా? చేతులు ఎత్తండి. అబ్బో చాలామంది ఉన్నారు. కోపం వస్తుంది మీకు, ఏమనుకోవద్దు. ఎందుకంటే నా ఆవేదన, నేను మీకోసమే మాట్లాడుతున్నా, మన పిల్లల కోసం మాట్లాడుతున్నా. బాగా కష్టం కూడా తెలియజేయండి పిల్లలకు. ఎందుకు అంత మనమే కష్టపడి వాళ్ళని ఎందుకు అంత సుఖంగా పెంచాలా? వాళ్ళతో కూడా పనులు చేయించండి. అక్కడికి వచ్చి వంట చేసుకోవాలి. ఫస్ట్ మగపిల్లలు వచ్చి నేర్చుకున్నది ఏంది? వంట చేయటం. ఫస్ట్ నేర్చుకునేది ఏంది? వ్యాక్యూమ్ చేయటం. ఫస్ట్ నేర్చుకునేది ఏంది? ఇల్లు క్లీనింగ్ ఎట్లా చేసుకోవాలి. బట్టలు కూడా మడత పెట్టుకోరు ఇక్కడ. ఎందుకు అట్లా? పెంపకం సరిగ్గా లేదని నేను పేరెంట్స్ని వేడుకుంటున్నా. సరిగ్గా పెంచండి పిల్లల్ని సరిగ్గా పెంచండి. కష్టపెట్టండి వాళ్ళను. బస్సులలో తిప్పండి వాళ్ళను, ట్రైన్లో తిప్పండి వాళ్ళను. మీరు కూడా కార్లో తిరగకండి కొన్ని రోజులు, వాళ్ళతో ప్రయాణం చేయండి. పొలం తీసుకోపోండి. వడ్లు ఎక్కడి నుంచి వస్తాయి, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి, పల్లికాయ ఎక్కడి నుంచి వస్తుంది. ప్లేట్లో వేయించుకొని తినుడు కాదు, అవి ఎట్లా వస్తాయో చూపించండి వాళ్ళకు. భోజనం అందరం చేస్తాం కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది, వేస్ట్ చేయొద్దంటే అది ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? అమెరికాలో సరిగ్గా భోజనం దొరకక పిల్లలు చాలా కష్టపడతారు. మన పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత, ఎంఎస్కి వచ్చిన తర్వాత ఒక పిజ్జా పీస్ తిని బతారు, ఒక బర్గర్ తిని బతారు. వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడే చెప్పండి, నేర్పించండి, బాగుంటుంది. అన్ని లొకేషన్స్కి తీసుకెళ్ళండి. బట్టలు ఉతకడం కానించి నేర్పించండి పిల్లలకు. అంత సుఖంగా సంతోషంగా పెంచకండి. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పాపం అది చేయలేక నేర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకు తెలుసా? సగం మంది షాపులలో పనిచేస్తారు, సగం మంది గ్యాస్ స్టేషన్లో పనిచేస్తారు, సగం మంది ఊబర్లు నడుపుతారు. మీకు తెలుసా అక్కడికి వచ్చినాక ఎంత కష్టమవుతుంది? ఇక్కడే ప్రాక్టీస్ చేయించండి, ఇక్కడనే సరిగ్గా పెంచండి. పిల్లల పెంపకం సరిగ్గా ఉంటే బాగుంటుంది. కమింగ్ టు మీ, ఇందాక అక్కడ మిత్రుడు చెప్పారు నా గురించి కూడా మాట్లాడమని. నా గురించి మాట్లాడాలంటే పెద్ద మహాచరిత్ర. ఎక్కడనో అమెరికాలో ఫినిక్స్లో ఇప్పుడు ఉంటున్నా కానీ నాకు 2 అమ్మాయిలు కూడా అమెరికాలో ఫినిక్స్లో ఉంటారు, జాబ్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. నేను బాగానే ఉన్నా. ఓ కంపెనీ CEO, ఓ బెంజ్ కారు నడుపుతా, నా బిడ్డలు BMW నడుపుతారు. కానీ ఏమో అక్కడ అంత సుఖం అంత సంతోషం ఉన్నా కూడా ఇండియాకు వచ్చినప్పుడు అయినంత సంతోషం అక్కడ ఉంటే కాదు నాకు. ఇక్కడ వచ్చి మీతోనే పంచుకున్న ఈ 10 క్షణాలు నాకు చాలా రోజులు గుర్తొస్తాయి. చాలాసార్లు సంతోషం అనిపిస్తుంది, గుర్తొచ్చినప్పుడల్లా సంతోషం అవుతుంది. కానీ అక్కడ 5 స్టార్ హోటల్లో బర్త్డే పార్టీ చేసుకుంటే నాకేం గుర్తుండదు అసలు. హానెస్ట్ చెప్తున్నా, మై హానెస్ట్ ఫీలింగ్. ఎందుకంటే ఇక్కడ మైలారంలో నేను పొలంలో నాటేసిన, పొలంలో కలుపు తీసిన, పత్తి ఏరిన, మరి కందికాయ కోసిన, మొక్కజొన్న కోసిన, మొక్కజొన్న కొట్టిన, వడ్ల మోపు గడ్డిలు ఎత్తుకొని, మోపు కట్టుడు రాదు, గడ్డిని ఎత్తులెత్తుకొని ఇంటికి వచ్చిన, పాలు వీతికిన. కాబట్టి ఇక్కడ మీతో ఉన్న అనుబంధం ఆడ తెల్లోళ్ళతో వస్తలే, సింక్ అయితలే అసలు. భారత్ మాతాకి జై జై. సో అందుకని అప్పుడప్పుడు ఈ గంప నాగేశ్వరన్న ప్రోగ్రాం పెట్టగానే వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకొని, కష్టపడండి రా బాబు, కష్టపడండి, బాగా కష్టపడండి, బాగా పైకి వస్తారు, నాకన్నా ఎత్తుకెదగాలి మీరు అని కోరాలనిపిస్తారు. అందుకని అప్పుడప్పుడు వచ్చి మీకు కనిపిస్తాను నేను. ఇదొక పిచ్చి. నేను ఎక్కువ ఈ అన్ని హోమ్స్లో పిచ్చి పిల్లలతోని, ఎడ్డి పిల్లలతోని, డెఫెండమ్ పిల్లలతోని, అనాథ పిల్లలతో తిరుగుతూ ఉంటాం. అక్కడక్కడ వాళ్ళతోనే ఉంటా ఎక్కువ టైం. ఇండియాకి వస్తే నాకు ఇండియాలో ఏం వ్యాపారాలు లేవు, కానీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి వస్తా, గవర్నమెంట్ స్కూళ్ళలో పోతా, ఆ పిల్లలతో టైం స్పెండ్ చేస్తా. దాదాపు 15 లక్షల మంది పిల్లల్ని రీచ్ అయినా నా ఇష్టంతో, నాకున్నటువంటి పిచ్చి ప్రేమతోని. ఈ మట్టి మీద, ఈ గడ్డ మీద, ఈ నేల మీద
మీ అందరితోని ఒక్కసారైనా కలవాలి అనేటువంటి ఆనందంతో మీతో పంచుకోవాలని, దుఃఖం కూడా పంచుకోవాలని. దుఃఖం లేకుండా పైకి వస్తామా? కష్టం లేకుండా పైకి వస్తామా? అవుతుందా? సాధ్యమవుతుందా? కష్టాలు అనేటివి అవకాశాలు. కష్టం వస్తేనే కదా మనకు తెలిసేది. కష్టాలు అనేటివి మనకు వచ్చే అవకాశాలు. దాన్ని అందిపుచ్చుకోవాలి, దాన్ని సాధించాలి. అరే మనకన్నా బలవంతులు ఎవరు? మనం కదా, ఇండియన్స్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇండియన్ చాలా శక్తివంతుడు. మీకు తెలుసా, ఇవాళ అమెరికాలో ఎకానమీ మొత్తం రూల్ చేసేదే ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు. జై ఆనెస్ట్గా ప్రతి ఫీల్డ్లో మన వాళ్ళు ఉన్నారు. ఇలా వ్యాపారాలు మనదే, రియల్ ఎస్టేట్ మనదే. మరి ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో CEO CFO కానుంచి మనోళ్ళే. మన గూగుల్ CEO ఎవరు కదా? మరి అంత పెద్ద గూగుల్ లాంటి వ్యవస్థను అమెజాన్ ఎవరు? మనోళ్ళే కదా. మైక్రోసాఫ్ట్ ఎవరు? మనోళ్ళే కదా. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మరి అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరు? వేల మంది, లక్షల మంది మనోళ్ళే కదా. ఇవాళ దాదాపు 60,000 మంది పిల్లలు జాబ్ లేక సాఫ్ట్వేర్ జాబ్ల మీద వచ్చిన వాళ్ళు ఇవాళ ఖాళీగా ఉన్నారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు. అందుకే చెప్తున్న, కష్టాన్ని ముందే నేర్పించండి పిల్లలకు. సుఖాలు నేర్పించి, డబ్బులు ఇచ్చి, పాకెట్ మనీ ఇచ్చి, కొడుక ఇత్తి నువ్వు బిడ్డ అయితే వద్దు. వాళ్ళకి తెలిసి ఏం చేయాలను చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించండి. ఈత నేర్పించినట్టు, సైకిల్ దొక్కు నేర్పించినట్టు బతకడం కూడా నేర్పండి. అట్లా గాలికి పంపకండి, గాలికి పంపొద్దు.